హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో మేము నట్టీ స్ప్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. యాక్చువల్గా మేము కాస్కోలో కొన్నామన్నమాట నట్స్ స్ప్రెడ్. సో అది మాకు చాలా బాగా నచ్చింది. బ్రెడ్లో పెట్టుకోవటానికి విడిగా కూడా తినటానికి చాలా బాగుంది అది. సరే చాలా టేస్టీగా ఉంది. అసలు వీళ్ళు ఏమేమి చేసి ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసారా అని చెప్పేసి చూస్తే అన్నీ ఓన్లీ నట్స్ ఉన్నాయన్నమాట. సో ఓకే, నట్స్ అంటే ఓకే అని మనం కూడా తయారు చేద్దాము, ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి చూద్దామని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేసాము. ఇక్కడ ఇవాళ మేము ఏమేమి నట్స్ వేసామంటే క్యాష్యూస్ వేసాము, బాదం అండ్ వాల్నట్స్ వేసామన్నమాట. ఈ 3 వేసాము. ఇంకా పిస్తా ఉంటే పిస్తా వేసుకోవచ్చు, ఇంకా ఎనీ నట్స్ అనమాట, ఏ నట్స్ అయినా వేసుకోవచ్చు. అండ్ ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు కొంచెము. ఇక్కడ నేను హెంప్ సీడ్స్ వేసాను అనమాట. పీనట్స్, బాదాం, వాల్నట్, క్యాష్యూ ఇవన్నీ వేసి చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టి స్లోగా రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అనమాట. ఆయిల్ అది ఏం వేయనవసరం లేదు, ఎందుకంటే నట్స్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదా, సో అవేమీ మాడవు. బాగా తక్కువ ఫ్లేమ్ పెట్టి చాలా స్లోగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం రోస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చేసిన పొరపాటు ఏంటంటే నేను ఈ హెంప్ సీడ్స్ కూడా స్టార్టింగ్లోనే వేశాను. అలా కాకుండా హెంప్ సీడ్స్ ఆల్రెడీ చాలా డెలికేట్గా సన్నగా అట్లా ఉంటాయి కదా, సో వాటిని ఏంటంటే లాస్ట్లో వేసుకుంటే బెటరు. అవి కొంచెం ఎక్కువ బ్రౌన్గా అయినాయి నాకు హెంప్ సీడ్స్ ముందు వేయటం వల్ల. సో మీరైతే హెంప్ సీడ్స్ వేస్తే కనుక కొంచెం లాస్ట్లో వేసుకుంటా. అలాగే నువ్వులు కూడా వేసుకోవచ్చు, కావాలంటే ఒక గుప్పెడు నువ్వులు వేసుకోవచ్చు. ఇంకా అట్లా మీ ఇష్టం అనమాట. ఫ్లాక్ సీడ్స్ వేసుకోవచ్చు. కాకపోతే ఈ ఫ్లాక్ సీడ్స్, నువ్వులు, హెంప్ సీడ్స్ ఇలాంటివి వేసినప్పుడు మాత్రం కొంచెం లాస్ట్లో వేసుకుంటే అవి లైట్గా రోస్ట్ అవుతాయి, అప్పుడు బాగుంటాయి. సో నేను ఇది ఫస్ట్ టైం చేయటం కాబట్టి హెంప్ సీడ్స్ కూడా ముందే వేసాను. అవి కొంచెం బాగా డార్క్ బ్రౌన్ అయిపోయినాయి. అదొక్కటి లాస్ట్లో వేస్తే బాగుండేది. సో మీరు కనుక ట్రై చేస్తే అలా లాస్ట్లో వేయండి. సో ఇవన్నీ సన్నటి ఫ్లేమ్ పెట్టుకొని స్లోగా రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఇవి కొంచెం బాగానే కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా చేసుకుంటే బాగుంటుంది అనమాట. బాగా రోస్టెడ్ టేస్ట్ వస్తుందన్నమాట మన నట్టీ స్ప్రెడ్కి. సో ఇలా స్లోగా చేసుకున్న తర్వాత ఇంకా బాగా చల్లారిన తర్వాత మామూలుగా మిక్సీలో వేసేసి, అంటే కొంచెం లూక్ వామ్గా ఉన్నప్పుడు ఇంకా మిక్సీలో వేసి మనము గ్రైండ్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే చాలా హెల్దీ. దీన్ని చాలా రకరకాలుగా తినచ్చు మనము. బ్రెడ్స్లో బ్రెడ్కి స్ప్రెడ్ లాగా పెట్టుకొని మనము తినచ్చు, లేదా ఒట్టిగా కూడా తినచ్చు. ఎప్పుడన్నా మనకి కొంచెం ఆకలిగా అలా అనిపించినప్పుడు, ఒట్టి నట్సే కదా బేసిక్గా, నట్స్ తినే బదులు ఇది తింటామన్నమాట. అట్లా ఆర్ క్రాకర్స్ మీద పెట్టుకొని తినచ్చు. ఇలా రకరకాలుగా తినచ్చు అనమాట ఇది. అండ్ మేమైతే కొంచెము లైట్గా స్వీట్ ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి మేము ఒక 2 డేట్స్ కూడా వేసాము. ఇంకా అది ఆప్షనల్ అనమాట, వేయకపోయినా కానీ బాగానే ఉంటుంది. మేము సరే చూద్దామని జస్ట్ ఒక 2 డేట్స్ అయితే వేసాము. దానివల్ల కొంచెం లైట్ స్వీట్గా అట్లా కూడా బాగానే ఉంది. కాకపోతే ఇది గ్రైండ్ చేసేటప్పుడు ఏంటంటే ముందు బాగా డ్రైగా పౌడర్గా ఉంటుంది. కొంచెం వీటిని కలుపుతూ మనం మిక్సీ చేయాలి. బాగా మిక్సీ అయిన తర్వాత ముందు మనకు అనిపిస్తుంది అసలు ఇది అంతా డ్రైగా ఉంది, పేస్ట్ లాగా అవుద్దా లేదా అని కొంచెం డౌట్ వస్తుంది. కాకపోతే మనం అలా స్లోగా కలుపుతా మిక్సీ చేస్తుంటే ఏంటంటే ఆ నట్స్లో ఉన్న ఆయిల్స్ అన్నీ బయటకు వచ్చి మంచి పేస్ట్ లాగా బాగా తయారయ్యిద్ది అనమాట. సో అది ఆ పేస్ట్ వాటర్ కానీ ఏమీ పోయిన అవసరం లేదు. జస్ట్ ఈ నట్స్ గ్రైండ్ చేసి ఆ ఆయిల్తోనే అది మంచిగా పేస్ట్ లాగా తయారవుతుంది. చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ కొంచెం వెట్గా తయారవుతూ ఉంది ఇంకా గ్రైండ్ చేస్తుంటే. అండ్ పీనట్స్ కూడా వేసుకోవచ్చు. పీనట్స్ కూడా వేసాను నేను. సో నేను బేసిక్గా 4 వేసాను అనమాట. పీనట్స్, బాదం, వాల్నట్, క్యాష్యూస్ అండ్ హెంప్ సీడ్స్ ఇవన్నీ వేసాను. అట్లా ఇంకా మీకు ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు.
అండ్ ఇదైతే చాలా హెల్దీ అండ్ ప్రిజర్వేటివ్స్ కూడా ఏమీ ఉండవు అండ్ ఎన్ని రోజులైనా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు. ఈ నట్టి స్ప్రెడ్ని బయటే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా ఎలా స్లోగా పేస్ట్ లాగా తయారవుతుందో. సో ఆటోమేటిక్గా అవుతుంది అనమాట ఆ నట్స్లో ఉన్న ఆయిల్స్ వల్ల. సో ఇదైతే చాలా హెల్దీ అండ్ మాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇలాంటివి ఏంటంటే మనము జస్ట్ అన్నీ 2 గుప్పెళ్ళు వేసాము. వేస్తే మాకు పెద్ద ఒక బాటిల్ నిండా అయిపోయింది అనమాట. సో కాస్కోలో అంత బాటిల్కి అరౌండ్ $10 ఏదో పే చేసాము. సో ఇక్కడ చూడండి ఎలా బాగా పేస్ట్ లాగా అయిపోయిందో మిక్సీ చేసిన తర్వాత. సో ఇంక ఇది డైరెక్ట్గా మనము బ్రెడ్లో క్రాకర్స్ మీద ఒట్టిగా కూడా పెట్టుకొని తినేయచ్చు. ఇదైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇది ఒక 2 స్పూన్స్ తింటే చాలు. అసలు మార్నింగ్ జస్ట్ బ్రెడ్ లేకపోయినా కానీ ఇది ఒక 2 స్పూన్స్ తినేసి కొంచెం వాటర్ తాగితే ఒక 4-5 అవర్స్ అసలు ఆకలేయట్లేదు. అది నాకు బాగా నచ్చింది. ఇంకా ఎప్పుడన్నా బ్రెడ్ ఇట్లా ఓట్స్ ఇవి తినబుద్ధి కాకపోతే ఇంకా ఈ నట్స్ బ్రెడ్డే తింటున్నాను నేనైతే. హెల్త్కి హెల్దీ అండ్ చేసుకోవటము ఈజీ. ఒకసారి మనం చేసి పెట్టుకుంటే మనకి చక్కగా ఒక 2-3 వీక్స్ వచ్చేస్తుంది ఒక బాటిల్ నిండా. సో మీరు ఇప్పటిదాకా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇక్కడ చూడండి చక్కగా బ్రెడ్ లో పెట్టేసుకొని తింటున్నాను ఇక్కడ. అండ్ చాలా ఈజీ కాబట్టి మనకి చేసుకోవటానికి కూడా పెద్ద ఏమీ హార్డ్గా ఉండదు. ఒక 15-20 మినిట్స్ మనం స్పేర్ చేసామంటే మన నట్టి స్ప్రెడ్ రెడీ అయిపోతుంది. సో నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. అండ్ మీరు ఇప్పటిదాకా ఇది ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.